ఎందుకు ఫస్ట్ పాడాలి అనిపించలేదు? సునీత గారిని చూస్ చేసుకున్నారు. అండ్ తర్వాత మీరెప్పుడు సాంగ్‌ని అంటే యాక్చువల్లీ మంజు మేడం ఏం చెప్పారంటే ఫీమేల్ వాయిస్ ఉంటే బాగుంటుంది. ఓకే. బేసికలీ సీరియల్ ఈజ్ అబౌట్ ఎక్కువ ఇట్స్ లైక్ లేడీ ఫీమేల్ ఓరియంటెడ్, లేడీ ఓరియంటెడ్ కదా. ఫీమేల్ వాయిస్ అయితే బాగుంటుంది. అది కూడా కాకుండా ఏంటంటే అంతకు ముందరే సుశీల సీరియల్కి నేను కంపోజ్ చేశాను మేడం దగ్గర. ఓకే. సుశీల సీరియల్ చేసినప్పుడు కూడా సునీతనే పాడింది. సునీత పాడింది ఆ సీరియల్ టైటిల్ సాంగ్ కూడా. అంటే దాని సాంగ్ ఉన్నది హమ్మింగ్ ఉంటుంది. సో ఆవిడకి సునీత వాయిస్ చాలా నచ్చి సునీత చేతే పాడిద్దాము అన్నారు. సో ఫీమేల్ ఓరియంటెడ్ కాబట్టి ఆ పాట సరే సునీతని కూడా వైజాగ్కి పిలిపించి వైజాగ్లో పాడించడం జరిగింది. అండ్ రిలీజ్ అయ్యాక కూడా ఆడియన్స్కి ఒక డ్రగ్లా అడిక్ట్ అయిపోయింది సాంగ్. అంటే మీరు ఏ ఎపిసోడ్ నుంచి పాడడం జరిగింది? అయితే December 14th, 1997 రిలీజ్ అయింది. ఓకే. అక్కడి నుంచి ఇంకా లుకింగ్ బ్యాక్ లేదు నాకు కానీ మధు గారు కానీ. ఓకే. మంచి మంచి సాంగ్స్ చేసాము, మంచి మంచి సీరియల్స్ మేడంది కానీ బయట ప్రొడక్షన్స్ కానీ. అయితే ఏమైందంటే నాకు ప్రతిసారి నేను ఏమైనా పాట చేసినా కూడా నా పాట నేను కూడా పాడుకుని పెట్టుకోవడం నాకు అలవాటు. సో అలాగే నేను వాసన్ సమీరంలో కూడా మీ నంబరు వైజాగ్లో ట్రైన్ కరెక్ట్గా 10:30, 11కి ఉంటుంది హైదరాబాద్కి. కరెక్ట్గా నేను అక్కడి నుంచి స్టూడియో నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్ అంతే. 9:45, 10కి నేను పాడుకుని డాట్ అనేవారు డిజిటల్ ఆడియో ట్రాక్. ఓకే. ఆ డాట్లో నేను పాడుకుని పెట్టేసుకున్నాను. నేను మామూలుగా ఆ డాట్తో దానిలో నా పాట కూడా నా వాయిస్ కూడా వెళ్ళిపోయింది మేడం దగ్గరికి. సో తర్వాత ఏమైంది సడన్గా 100th ఎపిసోడ్ నుంచి ఓపెనింగ్ సునీత గారి వాయిస్ వేసి వెనకాల నా వాయిస్ వేయడం మొదలు పెట్టారు. అసలు అప్పటి నుంచి షాక్ అయ్యాను. తర్వాత అంటే ఫస్ట్ నుంచి కూడా మేడంకి నా వాయిస్ అంటే చాలా ఇష్టం. ఓకే. నా బిగ్గెస్ట్ ఫ్యాన్, నాకు ఇద్దరు బిగ్గెస్ట్ ఫ్యాన్స్ ఎవరంటే శ్రీమతి మంజులా నాయుడు గారు, తర్వాత సంగమం అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన సంజయ్ కిషోర్. ఇద్దరికి నా వాయిస్ అంటే చాలా ఇష్టం. సో మంజు మేడం సో నా వాయిస్ వేయడం మొదలుపెట్టారు. అసలు అప్పటి నుంచి అందరూ కూడా నా వాయిస్ లైక్ చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి నా యాజ్ ఎ సింగర్ కూడా నా మ్యూజిక్ జర్నీ, సింగింగ్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. అంటే మీరు ఎందుకు అలా పాడి పెట్టుకోవడం జరిగింది? జస్ట్ టైం పాస్ అనుకున్నారా? లేదు, అంటే నా ప్రతి పాట ఏంటంటే నేను నా ప్రతి సీరియల్ కానీ ఫిలిం సాంగ్ కానీ ఒకవేళ నేను పాడకపోయినా నేను అది పెట్టుకుంటాను. నాకు ఇష్టం ఓకే. నా సాంగ్స్ నేను పాడుకుని పెట్టుకోవడం ఎలా ఉంటుందని.